నటుడు సాయి కిరణ్ అందరికీ సుపరిచితమే. నువ్వే కావాలి మూవీలో టాలీవుడ్లో తెరగాట్రం చేశారు. ఆ తర్వాత ప్రేమించు మూవీలో లయ పక్కన హీరోగా నటించి హిట్ అందుకున్నారు. ప్రేమించు తర్వాత సినిమాలో ఛాన్సులు రాక సీరియల్స్లో నటించడం మొదలుపెట్టారు. సీరియల్స్లో ప్రేక్షకులు బాగా ఆదరించారు. సక్సెస్ఫుల్గా సీరియల్స్ చేస్తున్నారు సాయి కిరణ్ గారు. అయితే సాయి కిరణ్ గారు సీరియల్ ఆర్టిస్ట్ అయిన స్రవంతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మొదటి భార్యతో అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో స్రవంతితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్కి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే సాయి కిరణ్ మొదటి భార్యకి డివోర్స్ ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, స్రవంతితో పరిచయం పెళ్లి దాకా ఎలా వెళ్ళింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయి కిరణ్ పూర్తి పేరు సాయి కిరణ్ విస్మరాజు. సాయి కిరణ్ 1978 మే 8న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి రామకృష్ణ విస్మరాజు, తల్లి జ్యోతి, చెల్లి లేఖ. సాయి కిరణ్ తండ్రి ప్రముఖ సింగర్ పి సుశీల గారి అక్క కొడుకు. రామకృష్ణ విస్మరాజు గారు సింగర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారు. చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవ్ గారు రామకృష్ణ గారి వాయిస్ విని అచ్చం ఘంటసాలలా ఉందని నాగేశ్వరరావు గారు నటించిన విచిత్ర బంధం సినిమాలో రామకృష్ణ గారికి ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆ పాట ద్వారా చాలా గుర్తింపు వచ్చింది. దాని తర్వాత తాతా మనవడు, అందాల రాముడు, భక్త తుకారాం, పల్లెటూరి బావా అనే మూవీస్లో పాడారు. అప్పటికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాపులర్ అవడంతో రామకృష్ణ గారికి అవకాశాలు తగ్గిపోయాయి. పి సుశీల గారు కూడా రామకృష్ణ గారిని ఎవరికీ రికమెండ్ చేయకపోవడంతో ఒక ఆర్కెస్ట్రా గ్రూప్లో చేరి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ బిజీ అయిపోయారు. ఆ గ్రూప్ నుంచే రామకృష్ణ గారు జ్యోతి ఖన్నా అనే సింగర్ని కలిశారు. వీరిద్దరికీ బాగా సాన్నిహిత్యం పెరిగి ప్రేమలో పడ్డారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు ఆల్ ఇండియా రేడియోలో లైట్ మ్యూజిక్ అనే ప్రోగ్రాంలో వీళ్ళిద్దరూ కలిసి పాడడంతో వీళ్ళిద్దరి జంటకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పగా రామకృష్ణ గారి ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పుడు రామకృష్ణ గారు జ్యోతి గారి కుటుంబ సభ్యుల సమక్షంలో జ్యోతి గారిని పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి రామకృష్ణ గారి ఫ్యామిలీ రామకృష్ణ గారితో మాట్లాడడం మానేసింది. తర్వాత వీరికి సాయి కిరణ్ అనే కొడుకు, లేఖ అనే కూతురు జన్మించారు. రామకృష్ణ గారికి సింగర్గా అవకాశాలు తగ్గడంతో యాక్టింగ్ వైపు మక్కువ చూపారు. సీరియల్స్, సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ టైంలోనే సాయి కిరణ్ని కూడా షూటింగ్ లొకేషన్స్కి తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు సాయి కిరణ్కి కూడా యాక్టర్ అవ్వాలనే కోరిక కలిగింది. కానీ రామకృష్ణ గారు ముందు ఎడ్యుకేషన్ తర్వాత చూద్దాం అని చెప్పారు. సాయి కిరణ్ తెలంగాణలోనే చదువుకున్నారు. ఒకవైపు చదువుకుంటూనే తల్లి జ్యోతి గారి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నారు. ఇదిలా ఉండగా పి సుశీల గారి చిన్న కూతురు పెళ్లికి రజనీకాంత్ గారిని ఇన్వైట్ చేయడానికి సాయి కిరణ్ తండ్రితో కలిసి రజనీకాంత్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు రజనీకాంత్ గారు 10వ తరగతి చదువుతున్న సాయి కిరణ్ని చూసి హీరోకి ఉండవలసిన లక్షణాలు అన్నీ సాయి కిరణ్లో ఉన్నాయి అని చెప్పడంతో సాయి కిరణ్ ఆనందానికి అవధులు లేవు. అప్పుడు సాయి కిరణ్ 10వ తరగతితో ఎడ్యుకేషన్ ఆపేసి యాక్టింగ్ చేస్తాను అని తండ్రికి చెప్పడంతో డిగ్రీ పూర్తయ్యే వరకు యాక్టింగ్ గురించి మర్చిపోమని తండ్రి చెప్పారు. దాంతో ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు సాయి కిరణ్ గారు. ఆ తర్వాత రామకృష్ణ గారు సాయి కిరణ్ గారికి ఒక చిన్న ఫోటోషూట్ని చేసి ఆ ఫొటోస్ని తనకు తెలిసిన మూవీ ఆఫీసులకి, మేనేజర్లకి పంపడం మొదలుపెట్టారు. ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు. కొన్ని రోజుల తర్వాత రామోజీరావు గారు శివలీలలు అనే సీరియల్స్కి ప్లాన్ చేస్తున్నారు అని తెలిసి ఆ సీరియల్ ఆడిషన్స్కి సాయి కిరణ్ గారు వెళ్ళగా మంచి హైట్, గుడ్ లుకింగ్ ఉందని ఆ సీరియల్లో విష్ణు పాత్రకి సెలెక్ట్ చేశారు. ఈ సీరియల్ 1999 నుంచి స్టార్ట్ అయ్యి 2000 వరకు ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది. దీని ద్వారా సాయి కిరణ్కి మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత అవకాశాలు మంచిగా వస్తాయి అనుకున్నారు సాయి కిరణ్ గారు. కానీ అవకాశాలు రాలేదు. తర్వాత సాయి కిరణ్ గారు ప్రతి మూవీ ఆఫీస్కి తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు రామోజీరావు గారు నువ్వే కావాలి మూవీ చేస్తున్నట్లు ఒక మేనేజర్ ద్వారా ఆ మూవీలో సెకండ్ హీరో కోసం చూస్తున్నారు అని తెలిసి ఆడిషన్స్కి సాయి కిరణ్ గారు వెళ్ళడం జరిగింది. అప్పుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు సాయి కిరణ్ యాక్టింగ్కి ఇంప్రెస్ అవ్వడంతో నువ్వే కావాలి మూవీలో సెకండ్ హీరోగా సెలెక్ట్ చేయడం జరిగింది.
ఇక ఈ మూవీ 2000 సంవత్సరంలో అక్టోబర్ 13న రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో సాయి కిరణ్కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రామానాయుడు గారి ప్రొడక్షన్ నుంచి ప్రేమించు అనే మూవీలో ఛాన్స్ వచ్చింది. ఇందులో లయ హీరోయిన్ కాగా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పట్లో సాయి కిరణ్ కూడా తరుణ్ ఉదయ్ కిరణ్ లాగా మంచి హీరోగా మారతారని లయ పేరెంట్స్ వీళ్ళ ప్రేమని ఒప్పుకున్నారు. ప్రేమించు మూవీ హిట్ అవ్వడంతో వీళ్ళిద్దరూ కలిసి ఎంత బాగుందో అనే మూవీలో కూడా చేశారు. కానీ ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత సాయి కిరణ్ రావేనా చెలియా, మనసుంటే చాలు, హైటెక్ స్టూడెంట్స్ అనే వరుస మూవీస్లో నటించగా ఆ మూవీస్ ఫ్లాప్ అవడంతో 2003 నుంచి సాయి కిరణ్ హీరో నుంచి హీరో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే స్థాయికి పడిపోయారు. ఇక ఇది చూసిన లయ పేరెంట్స్ లయతో సాయి కిరణ్ పెళ్లి చేయడం ఇష్టం లేక జాతకం కలవలేదని చెప్పి వీళ్ళ రిలేషన్ని కట్ చేశారు. ఇదిలా ఉండగా జగపతి అనే మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గోపి, గోడ మీద పిల్లి, అజంతా, సువర్ణ అనే మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన ఎటువంటి యూజ్ లేకపోయింది. ఆ తరువాత ఆర్థిక సమస్యలు మొదలు కావడంతో సాయి కిరణ్ మళ్ళీ శ్రీ నారదలీలలు అనే సీరియల్లో విష్ణు పాత్రని పోషించి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత సీరియల్స్లో బిజీగా ఉంటూనే తమిళంలో ఆయుధ పోరాటం అనే మూవీలో సెకండ్ హీరోగా చేసిన ప్రయోజనం లేదు. ఆ తర్వాత షిరిడి సాయి, జగద్గురు, ఆదిశంకర, క్షణం, రాముడు కాదు కృష్ణుడు అనే మూవీస్లో చేసిన పేరు డబ్బు రెండూ రాలేదు. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో సాయి కిరణ్ తమిళంలో తంగం అనే సీరియల్లో రమ్యకృష్ణతో కలిసి యాక్ట్ చేయగా ఆ సీరియల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సిమ్రన్తో కలిసి సుందరకాండ అనే సీరియల్లో యాక్ట్ చేశారు. సాయి కిరణ్స్కి మూవీస్ కంటే సీరియల్స్లోనే ఎక్కువ గుర్తింపు రావడంతో సృష్టి, కళ్యాణితో ఆటో భారతి, సుడిగుండాలు, మళ్ళీ రమ్యకృష్ణతో కలిసి వంశం అనే సీరియల్లో చేయగా అటు తమిళ్, తెలుగులో సీరియల్లో స్టార్గా ఎదిగారు. సాయి కిరణ్ కెరీర్ మంచి ట్రాక్ మీద రావడంతో సాయి కిరణ్ పేరెంట్స్ సాయి కిరణ్కి పెళ్లి చేద్దామని అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడిన బెంగళూరుకి చెందిన వైష్ణవి అనే సాఫ్ట్వేర్ అమ్మాయితో ప్రేమలో ఉన్నారు. ఈ విషయం పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. 2010 జూన్ 24న తిరుపతిలో సింపుల్గా పెళ్లి జరిగింది. జూలై 3న హైదరాబాద్లో రిసెప్షన్ కండక్ట్ చేశారు. ఎంతో సంతోషంగా సాగిపోతూ వీరికి అనుష్క అనే అమ్మాయి జన్మించింది. ఇదే సమయంలో సాయి కిరణ్ తండ్రికి థ్రోట్ క్యాన్సర్ రావడంతో 10 నెలలు ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. 2017లో మరణించారు. తండ్రి మరణంతో సాయి కిరణ్ కృంగిపోయారు. 2 ఇయర్స్ సీరియల్స్లో, సినిమాల్లో నటించకుండా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఆర్థిక సమస్యలు వచ్చి సాయి కిరణ్ భార్య జాబ్ చేసి ఇంటిని పోషించే పరిస్థితి వచ్చింది. దీంతో రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవ్వడంతో సాయి కిరణ్ హైదరాబాద్లో, భార్య బెంగళూరులో ఉండడం మొదలుపెట్టారు. ఇక ఈ సమయంలోనే సాయి కిరణ్కి కోయిలమ్మ అనే సీరియల్లో ఆఫర్ రాగా 2016 మా టీవీలో టెలికాస్ట్ అయిన ఈ సీరియల్కి మంచి ఆదరణ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా మలయాళంలో వనంబాడి అనే సీరియల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక కోయిలమ్మ సీరియల్లో హీరోయిన్ మదర్ పాత్ర పోషించిన స్రవంతి అనే ఆమెతో సాయి కిరణ్కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం స్నేహంగా మారింది. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు. లాక్డౌన్ తర్వాత సాయి కిరణ్ భార్య సాయి కిరణ్కి విడాకులు ఇవ్వడంతో సాయి కిరణ్ స్రవంతికి దగ్గరయ్యారు. స్రవంతి గల్లీ కుర్రాడు అనే మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత సీరియల్స్లో ట్రై చేయగా ఈమెకు చంద్రముఖి అనే సీరియల్తో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత కోయిలమ్మ, మనసిచ్చి చూడు, నాగపంచమి, కళ్యాణం, కమనీయం, రౌడీ గారి పెళ్ళాం సీరియల్స్లో నటిస్తూ బిజీ అయింది. ఇదిలా ఉండగా సాయి కిరణ్కి గుప్పెడంత మనసు అనే సీరియల్లో మరింత క్రేజ్ రావడంతో బింబిసారా అనే తెలుగు మూవీలో, గల్లీ రౌడీ ఇన్స్పెక్టర్ అనే భోజ్పూరి మూవీలో యాక్ట్ చేస్తూ మరోవైపు పడమటి సంధ్యారాగం సీరియల్లో చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్రవంతి సాయి కిరణ్కి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇరు కుటుంబాల సమక్షంలో వీళ్ళిద్దరూ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. స్రవంతి ఎంగేజ్మెంట్ అని తన సోషల్ మీడియాలో తన ఫోటో ఒక్కటే పెట్టడంతో అందరూ స్రవంతికి కంగ్రాట్స్ చెప్పారు. అలా ఒక 1 వీక్ తర్వాత సాయి కిరణ్తో ఉన్న ఫొటోస్ రిలీజ్ చేయడంతో 47 ఏళ్ల సాయి కిరణ్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని ఫ్యాన్స్ మొత్తం షాక్కి గురి అయ్యారు.
వీళ్ళిద్దరూ సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలని అభిమానులందరూ విష్ చేశారు. సాయి కిరణ్ స్రవంతి జంట గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.